హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చి యాక్చువల్గా నిన్న వెజ్జంకికి వెళ్ళాము కదా ఫ్రెండ్స్. అక్కడ నర్సరీ వెళ్ళాము. నర్సరీలో మనము వంటలు చేసుకొని తిన్నాము కదా, ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను వెజ్జంకిది. సో అది కూడా చూడండి ఆ వీడియో కూడా. సో అక్కడ నర్సరీలో కొన్ని ప్లాంట్స్ అనేవి తీసుకొని వచ్చాము. మనము తీసుకొని వచ్చినాము. సో తీసుకొచ్చిన ప్లాంట్స్ మనం మన ఇంట్లో పెట్టుకుంటున్నాము. సో అవి చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్స్. ఇవే అవి తీసుకొచ్చిన ప్లాంట్స్. ఒకటి నిమ్మ చెట్టు తీసుకొచ్చాము, నెక్స్ట్ మందార చెట్టు తీసుకొచ్చాము, అలాగే మునిక్కాయల చెట్టు కూడా తీసుకొచ్చాము మనము. ఇంకా మా మమ్మీ ఆ ఒక తొట్టిలో మంచి మట్టి తెచ్చాను ఫ్రెండ్స్ నేను. సో ఇక్కడ దగ్గర నర్సరీలోకి వెళ్ళి మట్టి తీసుకొని వస్తే ఆ మట్టిలో ఈ ప్లాంట్స్ అనేది పెడుతుంది. ఇప్పుడైతే ఈ కుండీలో నిమ్మ చెట్టు పెడుతుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ 2 నిమ్మ చెట్లు ఈ తొట్టిలో పెట్టేసాము. ఇవి ఏనుకోవాలి. 2 రోజులు మంచిగా వాటర్ పోయాలి, సన్లైట్ కి పెట్టాలి ఫ్రెండ్స్. సో అప్పుడు మంచిగా ఏనుకుంటుంది చెట్టు. ఇంకా కొంచెం చాలా పెద్దగా అయ్యాక మనము మన ఇంటి ముంగట మళ్ళీ ఇక్కడ తొట్టిలోకి వెళ్ళి తీసి అక్కడ పెడదాం. ఇంకొక చిన్న కుండీలో మందార చెట్టు పెట్టాం ఫ్రెండ్స్, చూడండి. సో చెట్టు పెట్టే ముందు మట్టిని మంచిగా నీళ్ళతో తడుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెము కోకోపిట్ కూడా వేసుకోవాలి. సో వేసుకుంటే మనకి చెట్టుకి అవేంటంటే మినరల్స్ అనేవి చాలా మంచిగా పట్టుకుంటాయి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రెండ్స్, ఈ చెట్లు ఏనుకుంటాయా ఏనుకోవా అని గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ ఏనుకుంటాయి అంటే ఎస్ అని కామెంట్ చేయండి, ఏనుకోవు అంటే నో అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాము. మళ్ళీ మనము ఒక 1 month తర్వాత మీకు చూపిస్తాను చెట్లు ఏనుకున్నాయా లేవా అని. మా మమ్మీకి అయితే చెట్లు పెంచడం అనేది చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో ఇంట్లోనైతే ఇట్లా కుండీలలో పెట్టింది. బయట కూడా కొన్ని చెట్లు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది మా ఇంటి ముంగట ఉన్న చెట్లు ఫ్రెండ్స్. సో ఇంకా మా మమ్మీకి చాలా ఇష్టమని ఇంటి ముంగట కూడా ఇలా ముంగట గార్డెన్ లాగా చిన్నగా చేపించుకున్నది. సో ఇందులో అన్ని చెట్లు పెట్టింది ఫ్రెండ్స్. సో ఏమేం చెట్లు ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ది వచ్చి షుగర్ ప్లాంట్ ఫ్రెండ్స్. షుగర్ ఉన్న వాళ్ళు రోజు పొద్దున ఈ ఆకు తింటే షుగర్ అనేది తక్కువ అవుతుంది. నెక్స్ట్ కరివేపాకు చెట్టు ఒకటి ఉంది. తర్వాత పారిజాతం చెట్టు ఉంది మా ఇంట్లో. పారిజాతం ఫ్లవర్స్ అనేవి దేవునికి చాలా పవర్ఫుల్ ఫ్లవర్స్ ఇవి. నెక్స్ట్ అయితే తమలపాకు చెట్టు ఉంది ఫ్రెండ్స్ మా ఇంట్లో. సో తమలపాకు చెట్టు అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చి ఉసిరి చెట్టు ఫ్రెండ్స్. ఉసిరికాయలు అయితే ఇంతవరకు కాయలేవు, అంటే ఇంకా చిన్న చెట్టు అని ఇంకా కాయలేవు ఫ్రెండ్స్ ఉసిరికాయలు అయితే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాస్తాయి కావచ్చు. నెక్స్ట్ ఇది వచ్చి మందార చెట్టు ఫ్రెండ్స్. ఇందులో మనకి ఎర్ర మందార ఉంది, తెల్ల మందార, 2 మందారాలు ఉన్నాయి ఫ్రెండ్స్, 2 చెట్లు. ఇంకా నెక్స్ట్ గులాబీ చెట్టు ఉంది ఫ్రెండ్స్. రెడ్ గులాబీ, వైట్ గులాబీ, 2 గులాబీల చెట్లు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఇంటి ముంగట ఇట్లా చెట్లు పెంచుకుంటే మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే గాలి వస్తుంది, మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగుంటాయి. అందుకని ఇంకా మేము ఇట్లా ప్లాన్ చేశాము ఇంటి ముంగట చెట్లు పెంచుకోవడానికి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మునిక్కాయల చెట్టు పెడుతున్నారు. మునిక్ చెట్టు వాళ్ళ పెద్ద కోడలతో పెట్టించింది వాళ్ళ అత్త. చూద్దాము ఈ చెట్టు అసలు ఏనుకుంటుందో ఏనుకోదో. ఏనుకుంటుంది అనుకుంటే మీరు ఎస్ అని కామెంట్ చేయండి, లేదంటే నో అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీకోసం ఈ షార్ట్ కూడా పెడతాను ఫ్రెండ్స్ 1 month అయ్యాక, ఈ చెట్లు ఏనుకున్నాయా లేవా అని. సో ఇంకా చెట్టు పెట్టేసి నీళ్లు పోస్తున్నారు ఫ్రెండ్స్. ఈ చిన్న మొక్క అనేది ఏర్లు బాగా ఉన్నాయంట. సో ఇది చెట్టు ఎన్నుకుంటుందని మా మమ్మీ గట్టి నమ్మకం ఉంది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే సక్సెస్ఫుల్గా చెట్లు అయితే పెట్టేశాము. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. బాయ్ బాయ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.